హలో గాయ్స్, మా చెల్లి అయితే రెడీ అయిపోయింది, నేను రెడీ అయిపోయింది. దేనికంటే అసలు మా స్కూల్లో అయితే సంక్రాంతి సెలబ్రేషన్స్, భోగి సెలబ్రేషన్స్ అవన్నీ చేయబోతున్నారు ఈరోజు. అందుకని మా చెల్లి చాలా హ్యాపీగా ఉంది. నేను కూడా అయితే రెడీ అయిపోయాను, కానీ మా చెల్లి డ్యాన్స్ చేయడం ఆపట్లేదు. ఎందుకు డ్యాన్స్ చేస్తుంది అని అడుగుతాం. చెల్లి, ఎందుకు డ్యాన్స్ చేస్తున్నావు? ఈరోజు మాకు పొంగల్. మీకే నా పొంగల్, మాకు లేదా? ఏమో నాకు తెలియదు. హాలిడేస్ ఎప్పటి నుండి? రేపు నుండే. మరి సంజు హాలిడేస్ ఇచ్చారనేసి ఒక వీడియో చేసింది. అది మామూలుగా చేసింది, దానికి రేపు నుండి మేము పెట్టేసాము. గాయస్, తను సంజు ఎందుకు తీసిందంటే తను ఈరోజు స్కూల్కి వెళ్దాం. యాక్చువల్లీ రేపు మేము ఆ వీడియోని నిన్న చేసాం. ఎందుకంటే మేము ఫస్ట్ స్టార్టింగ్ కదా, అలా చేద్దామనేసి. అయినా సంజు ఈరోజు కూడా మానేస్తుంది, అందుకని దానికి రేపటి నుండి అని చెప్పుకుంది వీడియోలో. మేమైతే వెళ్ళిపోతాం గైస్ స్కూల్కి. దాని గురించి అయితే నాకు తెలీదు, అది వస్తుందో రాదో తెలీదు. ఈ రోజు నుండి దానికి హాలిడేస్ అన్నారు. మరి అక్కడ వేరే స్కూల్లో కూడా సెలబ్రేషన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. పొద్దున్నే సూర్యుడు అయితే ఎంత బ్రైట్గా ఉన్నా చూడండి. ఇంక ఇక్కడ మేము డాబాపైకి వచ్చి ఇలాంటి వీడియోలు అవన్నీ తీసుకుంటున్నాం, అంత బ్రైట్నెస్ చూసి. మా చెల్లి ఇంకా డ్యాన్స్ ఆపట్లేదు గాయస్. సారీ, నేను ఎక్కువ వీడియోలు చేయలేను అనుకుంటున్నా, నాకు తెలిసి. ఎందుకంటే సంక్రాంతి వచ్చింది 9, అందుకని నేను చేయలేనేమో వీడియోలు. మా చెల్లి మాత్రం చెయ్యొచ్చు, తనకి చాలా డ్యాన్స్లు వచ్చు. తను ఒక చోట పెట్టేసుకుని తీయచ్చు. సంజు ఇది తీయచ్చు, అలా తీయచ్చు. మరి అడుగుదాం. చెల్లి, ఒకవేళ నేను ఖాళీగా లేకపోతే వీడియో తీయడానికి నువ్వు తీసుకుంటావా? నువ్వు అలాంటి వీడియోలు చేస్తానంటే నేను నీకే ఇచ్చేస్తాను, నా యూట్యూబ్ ఛానల్. అవును కాస్త తను చేసుకుంటుందంట, చెప్పింది మరి నాకు. ఓకే కదా? వెళ్ళేలాను ఊపు, ఓకే కదా? వెళ్ళేలాగా. ఓకే, అదైతే చేసుకుంటుంది. మేమైతే పడవల పోటీలు అవన్నీ చూపెడతాం. ఇక్కడికి ఆత్రేయపురం రాని వాళ్ళు కొంతమంది ఆత్రేయపురం రాలేరు కదా, వాళ్ళకైతే మేము పడవల పోటీలు అవన్నీ చూపెడతాము. మా ఛానల్ని వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మేము పెట్టే అన్ని వీడియోస్ మీ దాంట్లోకి వచ్చేస్తాయి. మా ఇల్లు అయితే ఆత్రేయపురం బస్ స్టాండ్ ముందర ఉంటుంది, కావాలంటే మీరే చూడొచ్చు. ఇదిగోండి మా ఇల్లు, ఇదిగోండి ఆత్రేయపురం బస్ స్టాండ్. అది ఎక్కడ జరగవండి పడవల పోటీలు, రేవులో జరుగుతాయండి. రేవులో అంటే ఇంకా 1 కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ నుండి. మేము అక్కడికి వెళ్ళి మీకు పడవల పోటీలు అవన్నీ పెడతాము. మా చెల్లి అయితే కిందకి వెళ్ళిపోయింది నాకు చెప్పకుండాని. సరే, బాయ్ గాయస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బాయ్. మేమైతే స్కూల్కి వెళ్ళాలి, మాకు టైం అయిపోతుంది. బాయ్.